సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవగాహన పెంచుకోవాలని సూచించారు డీజీపీ శివధర్ రెడ్డి. 6 వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించనుంది పోలీస్ శాఖ. ఫ్రాడ్ ఫుల్ స్టాప్ పేరుతో ప్రజలకు అవగాహన కల్పించనున్నారు పోలీసులు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సైబర్ అవగాహన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు డీజీపీ శివధర్ రెడ్డి. ప్రజలు అప్రమత్తంగా ఉంటే సైబర్ నేరాల బారిన పడకుండా ఉంటారన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. సైబర్ నేరాలపై అవగాహనకు రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు డీజీపీ. ఫ్రాడ్ ఫుల్ స్టాప్ పేరుతో రాష్ట్రంలో 6 వారాల ప్రచార కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. పేద ధనిక తేడా లేకుండా అందరూ సైబర్ నేరాలకు గురవుతున్నారని చెప్పారు. అత్యాశ వల్లే చాలా మంది నష్టపోతున్నారని తెలిపారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశవ్యాప్తంగా గతేడాది సైబర్ నేరాలు పెరిగితే తెలంగాణలో తగ్గాయని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. లాస్ట్ 1 year లో తెలంగాణ జనం బ్రహ్మాండంగా పనిచేసింది. మొత్తం భారతదేశంలో ఇప్పుడే మేడం చెప్పారు మనకు అకౌంట్స్ ఎట్లా ఉన్నాయని ఫిగర్ చెప్పిండ్రు. లాస్ట్ ఇయర్లో భారతదేశం కంటే భారతదేశంలో 30% క్లోజ్ 30% పెరిగితే మధ్య తగ్గినాయి నేరాలు. ఎందుకు అంటే మీలాంటి కేర్ఫుల్గా బిహేవ్ చేసే సిటిజన్స్ ఉన్నారు కాబట్టి, అట్లాంటి కేర్ఫుల్గా బిహేవ్ చేసేందుకు కారణమైనటువంటి ఆర్గనైజేషన్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి, సైబర్ సెక్యూరిటీ లాంటి బ్యూరో లాంటి ఆర్గనైజేషన్ ఉన్నాయి కాబట్టి చాలా బ్రహ్మాండంగా మన దగ్గర పనిచేస్తున్నాం కాబట్టి ఈ తగ్గింది మన దగ్గర. దేశంలో 30% సైబర్ నేరాలు పెరిగితే తెలంగాణలో తగ్గాయన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. సమాజంలో ప్రమాదకరంగా సైబర్ క్రైమ్ ఉందన్నారు. ఇదివరకు బందిపోట్లు, డెకాయిట్, దొంగతనాలు పెద్ద నేరాలుగా ఉండేవని, 6 ఏళ్లుగా సైబర్ క్రైమ్ పెద్ద పీడగా మారిందన్నారు డీజీపీ. సెల్ ఫోన్తో ఇంట్లో కూర్చొని క్షణాల్లో డబ్బు మాయం చేస్తున్నారని తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి. ఈ నెక్స్ట్ 6 weeks పాటు ఒక పెద్ద క్యాంపెయిన్ లాగా, కాదు ఒక పెద్ద ఉద్యమం లాగా చేయాల్సిన అవసరం ఉంది. అందరికీ ప్రతి ఊర్లో గ్రామాల్లో కూడా ఇది చేరుతుంది. అందులో అందరూ పోలీసులే కాకుండా, కాలేజీ స్టూడెంట్స్ కాకుండా, ఇట్లాంటి ఉదాహరణలే కాకుండా, దాతలే కాకుండా అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఇది పెద్ద సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఉంటుంది. మనం ఒక దేశానికి ఒక మార్గదర్శకంగా ఉండాలి, ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. మనం ఏ రకంగా మనం కష్టపడి, ఏ రకంగా కేవలం మన జాగ్రత్తని మనం కాపాడుతుంది. ఇందులో వేరే ఇందులో మనం చేసింది ఏమి, అంతకంటే మీరు చేసింది లేదు. రాష్ట్రంలో రోజుకు 4 కోట్ల రూపాయలు సైబర్ మోసాల ద్వారా కోల్పోతున్నారని అన్నారు టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్. ఇప్పటి వరకు సైబర్ నేరగాళ్లు కాజేసిన 350 కోట్ల రూపాయలను బాధితులకు రీఫండ్ చేశామన్నారు. సైబర్ నేరాలు తెలంగాణలో సెప్టెంబర్ వరకు 8% తగ్గాయన్నారు. వచ్చే 6 వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు శిఖా గోయల్. సైబర్ సేఫ్టీ should become a simple routine check, just like locking your home before leaving. It should become a mindset we carry with us at home, at work, and everywhere that we connect. We want conversations on online safety to become a norm, something we discuss at home, our workplaces, our college canteens, and with our friends. Because every informed citizen becomes a shield against cybercrime. ఫ్రాడ్ ఫుల్ స్టాప్ పేరుతో రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తామన్నారు ఉన్నతాధికారులు. దీంతో ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.